హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాలకు మెట్రో సదుపాయం కల్పించాలి అనే లక్ష్యంతో ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఇందుకోసం రెండో దశలో సరికొత్త కారిడార్లను తీసుకొస్తుంది. ప్రధానంగా శివారు ప్రాంతాల ప్రజలు నగరానికి సులువుగా రాకపోకలు సాగించేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేస్తుంది. మొత్తంగా తొలుత నిర్ణయించిన 78.04 కిలోమీటర్లకు అదనంగా మరో 38.16 కిలోమీటర్లను పూర్తి చేయనుంది. దీంతో 6 కారిడార్లలో కలిపి మొత్తం 116.2 కిలోమీటర్లను 32,237 కోట్ల అంచనా వ్యయంతో పూర్తి చేసేందుకు సిద్దమవుతోంది. ఈ మేరకు మెట్రో రెండో దశ పనులకు సంబంధించిన లెక్క ఖరారు చేసింది. ఓవరాల్ గా అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నర్సింగ్రావు నాడి తెలుసుకుందాం. నర్సింగ్రావు చెప్పండి. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 3 కారిడార్లలో 69 కిలోమీటర్ల మేరకు మెట్రో ప్రస్తుతము ఉంది. దాన్ని మరొక 6 కారిడార్లలో అంటే 6 రూట్లలో మరొక 116 కిలోమీటర్ల మేర విస్తరించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఇప్పటికే డిపిఆర్లు ప్రణాళికల్ని సిద్ధం చేయాలని చెప్పి అధికారులను ఆదేశించింది. ఆ మేరకు అధికారులు అందుకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్లని డిపిఆర్లను కూడా సిద్ధం చేశారు. దాంట్లో స్వల్ప చేర్పులు మార్పులతో ప్రభుత్వము డిపిఆర్లను కూడా ఆమోదం తెలిపింది. దాదాపుగా 32,000 కోట్లతో 116 కిలోమీటర్లతో 6 కారిడార్లలో ఈ నిర్మాణం చేపట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. సో ప్రధానంగా ఔటర్ నుంచి అంటే నగరానికి అవతల నుంచి నగరానికి కనెక్టివిటీ పెరిగే విధంగా, ఎయిర్పోర్ట్ కి కనెక్టివిటీ పెరిగే విధంగా ఈ 6 రూట్లను ఎంపిక చేశారు. సో అందులోనైతే ఒక్క కారిడార్ లోనేమో నాగోల్ నుంచి అటు ఎయిర్పోర్ట్ వరకు కూడా, మరొకటి ఎయిర్పోర్ట్ నుంచి అటు 4th సిటీ ఇప్పుడు ప్రభుత్వం నిర్మాణం చేయాలనుకుంటుంది కదా, అక్కడి వరకు ఒక రూట్ని, ఈ విధంగా 6 రూట్లు చేయాలని చెప్పి ప్రభుత్వము నిర్ణయించింది. అందులో భాగంగా కొన్ని అలైన్మెంట్లలో మార్పులు చేసింది, చేర్పులు చేసింది. వాటిని ఆమోదం కూడా ప్రభుత్వం తెలిపింది. అయితే నాగోల్ నుంచి 4th కారిడార్ లో భాగంగానైతే నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు ఈ మెట్రో ఒక లైన్ ఉంటుంది. ఇది దాదాపుగా 36.6 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. అయితే ఇందులో 1.6 కిలోమీటర్లు అయితే మధ్యలో అండర్ గ్రౌండ్ నుంచి ఈ మెట్రో ట్రైన్ వెళ్లే విధంగా ఆ ప్రణాళికల్ని సిద్ధం చేశారు. ఇక మరొకటి 4th సిటీకి కూడా నిర్మాణం చేయాలని చెప్పి సీఎం ఆదేశించినటువంటి నేపథ్యంలో 4,000 కోట్లతో అంచనా వ్యయంతో ఈ డిపిఆర్ ను కూడా సిద్ధం చేశారు. దాదాపుగా 40 కిలోమీటర్లు మేరకు ఉండే విధంగా దాన్ని నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రణాళికల్ని కూడా సిద్ధం చేశారు. కారిడార్ 5లో భాగంగానైతే రాయదుర్గం నుంచి కోకాపేట వరకు, నియోపోలిస్ వరకు 16.6 కిలోమీటర్లకు ఒక మార్గము, చాంద్రాయనగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల ఎంబీబీఎస్ నుంచి, మరొకటేమో మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు 13.4 కిలోమీటర్లు, మరొకటి ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు 7.1 కిలోమీటర్లు. ఈ విధంగా ప్రణాళికను సిద్ధం చేశారు. డిపిఆర్లను ఇప్పుడు ఆమోదించారు. మళ్ళీ కేంద్రం ఆమోదం కోసం త్వరలోనే పంపనున్నారు. నిల్మ రైట్, థ్యాంక్ యూ నర్సింగ్రావు.